ఈరోజు మరి ఎస్ఎల్బిసి టనల్ విషయంలో ఎంత మేము ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం, శ్రద్ధ చూసుకుంటున్నాం, ఎంత దృఢ సంకల్పంతో అంటే ముఖ్యమంత్రి గారి ఎంత బిజీ షెడ్యూల్ అయినా ఈ యొక్క హెలిబాన్ ఏరియల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సర్వే ప్రారంభానికి స్వయంగా వారు వచ్చినందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా వెంకటరెడ్డి గారు నా సహచరుడు, మంచి మిత్రుడు. ఈ టనల్ పనులు ఎప్పుడు 20 ఏళ్ల క్రితం మంజూరైనప్పటి నుంచి ఈ ఎస్ఎల్బిసి టనల్ పనుల విషయంలో చాలా ఆసక్తితో వాళ్ళు ఇది ఫాలోఅప్ చేస్తున్నారు. వారు కూడా ఈ టనల్ పూర్తి కావాలని చాలా పట్టుదలతో ఉన్నాడు. ఇప్పుడు నేను వెంకటరెడ్డి గారిని మరి సంక్షిప్తంగా మాట్లాడని కోరుతున్నా. వెదర్ డిటరేట్ అవుతుంది కాబట్టి మనం తొందరగా ముగించుకొని విల్ మూవ్ ఆన్. గౌరవనీయులు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా పెదవుల నుంచి కాకుండా గుండెలలో నుంచి చెప్తున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత తనే నీ ఎస్ఎల్బిసి టనల్ ప్రాజెక్టు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ పూత నుంచి రక్షించే ప్రాజెక్టు, అది ఎప్పుడు నువ్వు మాట్లాడతావు 10 ఏళ్ళకి వెళ్ళి. దాంతోపాటు బ్రాహ్మణ వెలువల ప్రాజెక్టు అది 80% పూర్తయింది. దాని గురించి మాట్లాడతావు. ఎమ్మడే మీ జిల్లా మంత్రి, ఇరిగేషన్ మంత్రి పెద్దలు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. మీరు వెంటనే పూర్తి చేసుకోండి అని చెప్పి మనం ఎప్పుడు చెప్తాం. అమ్మాయినా అడగనే అన్నం పెట్టదని. నేను అడగలే వారిని, కొద్దిగా సెట్ అయినాక అడుగుదాం ఎస్ఎల్బిసి గురించి అని. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారే ఆయన పిసిసి ప్రెసిడెంట్గా, అంతకుముందు ప్రతిపక్ష నాయకునిగా మేము మాట్లాడేది కానీ అతనికి సొంతంగా దీని మీద ఉన్న నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ సమస్య వారికి తెలుసు కాబట్టి వారు వెంటనే ఎంత ఖర్చైనా సరే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి మాకు చెప్పి ఈరోజు పనులు మొదలు పెట్టించినాం. నన్ను అమెరికా కూడా పంపించి అక్కడికి వెళ్ళి బేరింగ్ కూడా త్వరగా ఏర్పాటు చేసి అమెరికా బేరింగ్ కూడా వాళ్ళకి కట్టవలసిన డబ్బులు కట్టి దాన్ని కూడా బేరింగ్ తీసుకురావడం. ఇక్కడ 18 మీటర్ల పని కూడా ఇటు సైడ్కి వెళ్ళి టనల్ వరకెళ్ళి స్టార్ట్ అయింది. కానీ ఎవరు ఏడుపుగొండి వారు ఉన్నారో ఎవరున్నారో అప్పటికే 70% పూర్తయిన ప్రాజెక్టుని 10 ఏళ్ళు పక్కన పెట్టి మొత్తం ఏదో ప్రపంచ వింతల్లాగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టడం అయిపోయింది, కూలిపోయిపోయింది. దీని జోలికి రాక ఇది ఎంత ప్రాజెక్ట్ అంటే డెడ్ స్టోరేజ్కి వెళ్ళి ఆ రోజు నేను చెప్పిన 820 లెవెల్కి వెళ్ళి పెట్టాలి, మాకు పోతిరెడ్డిపాడు మీరు నీళ్ళు తీసుకోబోతున్నారని చెప్పి డిజైన్లో కూడా ఆ రోజు నేను దగ్గర ఉండి మాకు శాశ్వత పరిష్కారం ఇది బ్రిజేష్ ట్రిబ్యునల్ మనకు అవార్డు 37 అలాట్ చేసిన వాటర్. ఇది రామారావు గారు తాత్కాలికంగా ఆ రోజు నర్రా రామరెడ్డి గారు కానీ ఇతర నాయకులు తాత్కాలికంగా ఏఆర్ఎంఆర్పి తాత్కాలికమే శాశ్వత పరిష్కారం, ఫ్లోరైడ్కు శాశ్వత పరిష్కారం, 3 లక్షల ఎకరాలకు శాశ్వత పరిష్కారం టనలే అని చెప్పి దాన్ని కూడా చేద్దామని చెప్పి ఆ రోజు రామారావు గారి నుంచి అంజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆలోచన వచ్చింది. కానీ 2004లో రాజశేఖర రెడ్డి గారు రాగానే జలయజ్ఞంలో భాగంగా రాష్ట్రం మొత్తం చేపట్టినప్పుడు ఇది అవుతుందా కాదా అని ఆలోచనలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నార్కట్పల్లికి పల్లెపాటలో మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వారు వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పిన, మీరు పులిచింతలకు మూడో పంటకు నీళ్ళు ఇస్తున్నా మేమేం బాధ లేదు, కానీ మా కళ్ళ ముందు ఇవాళ మేము 30 ఏళ్ళకి 60 ఏళ్ళలాగా కనబడుతున్నాం. స్వామి అనే వ్యక్తిని మేము చూసిన ప్రైమ్ మినిస్టర్ గారు తీసుకుపోయి టేబుల్ మీద పండబెట్టాను. అంశాల స్వామి చనిపోయిండు, దుచ్చల సత్యనారాయణ గారు తీసుకుపోయాను. నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు 11 రోజులు నిరాహార దీక్ష చేసినాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాని మీద కొన్ని పైపులు వేసి దాన్ని శాశ్వత పరిష్కారం ఎస్ఎల్బిసి అని అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే మనకి ఎప్పుడు గ్రావిటీతో నీళ్ళు వస్తుండే, రాను 10 ఏళ్ళ తర్వాత మనం కూడా అందరిలోకి అయిపోతాం. ప్రపంచంలో కంటే ఎక్కువగా 12 ppm పార్ట్స్ పర్ మిలియన్, మనం 2 పార్ట్స్ పర్ మిలియన్ కంటే ఎక్కువ నీళ్ళు ఉంటే తాగడానికి వీల్లేదు. ఎంత ఫిల్టర్ చేసినా మిషన్ భగీరథతో ఇవాళ బాలనాయక్ గారు ఎప్పుడు అడుగుతుంటే నేను దేవరకొండలో ఎక్కడ కూడా మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు. రాష్ట్రం మొత్తం 46,000 కోట్లు ఖర్చు పెట్టాం. కానీ ఇదే ప్రాజెక్టు ఆ రోజు ఒక 1,000-2,000 కోట్లు అదనంగా ఇచ్చి ఈ ముఖ్యమంత్రి గారు లాగా చర్యలు తీసుకుంటే ఎప్పుడో అయిపోయేది. ఇవాళ మాకు సంవత్సరానికి 500 కోట్ల కరెంటు బిల్లు మిగిలేది. నాకు నిజంగా నాకు జీవితం ధన్యమైనట్టే అనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఇదే జిల్లాకు ఇరిగేషన్ మంత్రిగా ఉండడం, వారు ఎప్పుడు చూసినా దీని గురించి ఆలోచిస్తూ మీరు చూసి 2 ఏళ్లలో ఒక 20-30 సార్లు
ఈ ప్రాజెక్టు గురించి రివ్యూ చేసినంటే మామూలు విషయం కాదు. ఒక ముఖ్యమంత్రిగా ఎన్నో సమస్యలు ఉంటాయి. దీనికి తోడు పైకెళ్ళి మాకు 1,00,00,000 మంది వడిదాలు వదిలిపెట్టే స్వచ్ఛమైన తెలంగాణ నది, తెలంగాణలో పుట్టి తెలంగాణలోనే కలిసిపోయే మూసీ నది వికారాబాద్ అనంతగిరి కొండల్లో వచ్చి నేరేడు జలాల్లో కృష్ణాలో కలిసిపోతుంది. ఒకప్పుడు అది తాగునీరు 1,50,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు. అది రాజులోన ఆ ఇండస్ట్రీస్ వేస్టేజ్ కానీ ఎస్టీపీ లేక ఇవాళ నల్గొండలో కిందికెళ్ళి ఆ బాధ, పైకెళ్ళి మూసి బాధతో బాధపడుతుంటే దానికి కూడా ఎంత ఖర్చు అయినా సరే చేస్తామంటే దాని మీద కూడా పని లేని వాళ్ళు, పనికిరాని వాళ్ళు 10 ఏళ్ళు పాలించి కనీసం పేదవాని ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. పేదవాడు తినడానికి సంబంధించిన రేషన్ కార్డు పట్టించుకొని పనికిరాని వాళ్ళు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చూసి మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే మూసి ఇవాళ నిజంగా నల్గొండలో కొన్ని గ్రామాలలో పడుకోలేరు. ఆ పరిస్థితి మీ అందరికీ తెలుసు. మీరందరూ నల్గొండ జిల్లా వాస్తవులే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా వారికి మా నల్గొండ జిల్లా 30 లక్షల మంది ప్రాణాలు కాపాడుతూ శాశ్వత పరిష్కారంగా ఈ సొరంగాన్ని పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నందుకు, ఎన్ని డబ్బులైనా ఇస్తానందుకు, దాంతోపాటు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి పరిచయం ఉన్న వాళ్ళ ఆర్మీకి గతంలో ఈఎన్సీగా ఉన్న పరీక్ష మైరా కానీ అందరితోని వారు కూడా వారానికి 2-3 సార్లు మాట్లాడతారు. నిజంగా జిల్లా ప్రజల అదృష్టం, జిల్లా ప్రజలకు మరొకసారి ప్రాణం పోసినట్టే లెక్క. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. వారు మాట్లాడినాక ఈ హెలికాప్టర్ టేక్ ఆఫ్ అవుతుంది. ఈ హెలికాప్టరు పోయి అది సర్వే మొదలు పెట్టుకుంటే మేమందరం పోయి గవర్నమెంట్ హెలికాప్టర్లో ఈ హెలికాప్టర్కి ప్యారలల్గా ఫ్లై చేస్తూ ఆ యొక్క సర్వే మరి పరిశీలిస్తాము. ఆ తర్వాత మేము తిరిగి వచ్చేది ఉండదు, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఓకే, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎస్ఎల్బిసి ప్రాజెక్టు యొక్క పనుల పురోగతిని సమీక్షించడానికి నాతో పాటు విచ్చేసిన సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆర్ఎండ్బి శాఖ మంత్రివర్యులు మిత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ గారు, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ గారు, సాగునీటి పారుదల శాఖ అధికారులు, ఆర్మీకి సంబంధించిన అధికారులు, అదేవిధంగా సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించిన అధికారులు ఈ సమావేశంలో పాల్గొని ఈ ప్రాజెక్టును పూర్తి చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు, ఇందులో వస్తున్న అడ్డంకులను మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ ప్రజలకు వివరించదలుచుకున్నాం. ప్రధానంగా ఈ ప్రాజెక్టు 30 టీఎంసీలు 3 లక్షల ఎకరాలకు సాగునీరు, నల్గొండ జిల్లా ప్రజలకు 30 లక్షల మందికి తాగునీరును అందించాలని 1983లో మంజూరు చేయడం జరిగింది. ఆ ప్రాజెక్టు పనులు కొనసాగుతూ ఈ లోపల ఎలిమినేటి మాధవరెడ్డి గారు చనిపోవడం, ఆ ప్రాజెక్టుకు మాధవరెడ్డి గారు పేరు పెట్టడం, ఆ తర్వాత తిరిగి మళ్ళీ 2004లో ఆనాడు యూపీఏ 1 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. 83లో మంజూరైన ప్రాజెక్టు 2004 వరకు దాదాపు 20 సంవత్సరాలు పూర్తయిన ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు